హాయ్, నేను గిరిధర్ రెడ్డి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్యాష్ బ్యాక్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కోసం మాట్లాడదాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ మన ఛానల్లో ఇది వచ్చేసి ఎప్పుడో చేయాల్సిన వీడియో, కానీ దీన్ని ఇప్పుడు వరకు చేయలేదు. ఎందుకంటే దీంట్లో ఒక డ్రాబ్యాక్ ఉంది, దానివల్ల నేను దీంట్లో ఈ వీడియో అనేది లేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ప్రతి కార్డు వచ్చేసి ప్రతి ఒక్కరికి సూటబుల్ అవ్వదు, అది అందరికీ తెలిసిన విషయమే. క్రెడిట్ కార్డు యూస్ చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు ఫ్రెండ్స్. కాబట్టి దీని డీటెయిల్స్ అన్ని చెప్పాలనేసి ఇన్ని రోజులు దీన్ని ఆపాను కార్డ్ని. మనకి దీని డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకు ముందర ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని అయితే కొంచెం గ్రో చేయడానికి మీరంతా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ముందుకు నడపాలని మీ అందరు సపోర్ట్ కావాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి క్రెడిట్ కార్డ్స్ కోసం, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ఇది చూడండి, క్యాష్ బ్యాక్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అని రాశారు. ఇది ఒక సూపర్ కార్డ్ అనమాట. ఎందుకు సూపర్ కార్డ్ అంటున్నానంటే, మీరు ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నా సరే ఈ కార్డ్స్తోని పోటీ పడవు. ఎందుకంటే ఇది ఒక అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ కార్డ్ అనమాట. అన్లిమిటెడ్ అంటే మనకి కొన్ని వెబ్సైట్లోన, కొన్ని ఆన్లైన్ సర్వీస్లో, కొన్ని ఈ-కామర్స్లో ఇవన్నీ ఉంటాయి కదా, మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్, మిత్రా ఇవన్నీ ఉంటాయి కదా. కొన్ని ఏం చేస్తారంటే కొన్ని కార్డ్స్కే అవి వాళ్ళు దాన్ని ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఇస్తామంటారు అనేది వాళ్ళు డిసైడ్ చేసి ఈ పర్సంటేజ్ ఈ కార్డుని ఇంతే ఇస్తాము అని చెప్తారు. కానీ ఈ కార్డులో అలా కాదు. ఈ కార్డు వచ్చేసి మనకి వాళ్ళు ఇచ్చేది అన్లిమిటెడ్ అనమాట. అన్లిమిటెడ్ ఎందుకంటే దీనికి ఒక అన్లిమిటెడ్లో కూడా దీనికి ఒక క్యాపింగ్ ఉంది. ఈ కార్డులో అన్నీ క్లియర్గా మీకు చెప్తాను. అలాగే మీరు కూడా క్లియర్గా చూసుకోండి. చూసి కార్డు మీకు ఓకే, మనకి యూస్ఫుల్ అంటే కార్డ్ అనేది తీసుకోండి. నా సజెషన్ అనేది ఏంటనేది నేను లాస్ట్లో మీకు చెప్తాను. కార్డ్ తీసుకోవాలా వద్దా అనేది నేను మీకు లాస్ట్లో చెప్తాను. కాబట్టి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చూడండి, దీని రేటింగ్ చూడండి, 5కి అవుట్ ఆఫ్ 4.7 ఉంది. ఇంత సూపర్ కార్డ్, కానీ దీనికి ఇంత కొన్ని కార్డ్స్ చూడండి 5కి అవుట్ ఆఫ్ 4.9 ఇలా ఉంటాయి కదా. ఇది ఒక సూపర్ కార్డ్ కదా. దీనికి ఎందుకు ఇలా ఉంది అంటే, దీంట్లో ఉంది ఒక డ్రాబ్యాక్ అనేది. ఎందుకంటే ఈ కార్డ్ అనేది ఎందుకు మనకి ఈ రేటింగ్ అనేది ఇంత ఉంది, మనకు 4.7 ఎందుకు ఉన్నది అనేది ఆ విషయం నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ ఇది జాయినింగ్ ఫీ వచ్చేసి మనకి 999 ప్లస్ జిఎస్టీ అనేది దీనికి అప్లికేబుల్ అవుతుంది. అలాగే మనకి 999 ప్లస్ జిఎస్టీ రెన్యువల్ ఫీ కూడా అప్లికేబుల్గా ఉంది. కానీ మనము ఈ రెన్యువల్ ఫీ అనేది మనము వేవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే మనము దీని నుండి మనము అవాయిడ్ చేసేయవచ్చు. అది ఎలాగనేది మీకు చెప్తాను చూడండి. అలాగే దీంట్లో మనకి క్యాష్ బ్యాక్ కానీ, వెల్కమ్ బెనిఫిట్స్ కానీ, రివార్డ్ పాయింట్స్ కానీ ఏ చెదారం అనేది మనకి వీళ్ళు ఏమి ఇయ్యరు ఫ్రెండ్స్. క్లీన్గా ఉంది. కొన్ని రివార్డ్ పాయింట్స్ అంటారు, మన దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు రివార్డ్ పాయింట్స్ అని మనల్ని భ్రమ చేస్తారు. అవన్నీ మనము ఓహో మనకి రివార్డ్స్ ఇస్తున్నారు అనుకుంటాం. కానీ ఫస్ట్ మన దగ్గర నుండి కొట్టేసి రిటర్న్ మనకి వాళ్ళు బ్యాక్ అనేది చేస్తారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. క్రెడిట్ కార్డ్స్ అనేది కంపెనీస్ అనేది అది మామూలు కంపెనీలు కావు ఫ్రెండ్స్. ఎందుకంటే అవి కస్టమర్కి ఎప్పటికైనా సరే కార్డ్ తీసుకోవాలి. ఈ కస్టమర్ వచ్చేసి మంచిగా బిల్లు కట్టకూడదు అనేసి మనకి కార్డు ఇచ్చేటప్పుడు వాళ్ళు బ్లైండ్గా ఫిక్స్ అయ్యి ఇస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కార్డ్స్ వల్ల చాలా జీవితాలు నాశనం అయిపోయినాయి. చాలా మంది అయితే సూసైడ్లు చేసుకున్నారు. చాలా మంది మొన్నటికి మొన్న మన హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళే భార్యాభర్తలు ఇలాంటి క్రెడిట్ కార్డ్స్ వాడడం వల్ల వాళ్ళు కొంచెం బిజినెస్లో ప్రాబ్లం రావడం వల్ల సూసైడ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఎంత డేంజర్ అంటే క్రెడిట్ కార్డ్స్ ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డ్స్ అనేది ఒక సముద్రంతో సమానం. దాంట్లో దూరం అంతే. మనము దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది మన చేతిలో ఉంటుంది. దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మనము హ్యాపీగా ఉంటాము. దాన్ని కొంచెం డిఫరెన్స్గా యూజ్ చేసామనుకోండి, అది మనల్ని వాడుకుంటుంది, ఇలంగలం వాడుకోదు. మనకు పెద్దవాళ్ళు ఆ టైంలో చెప్తారు కదా, మనకి
భూమి ఉంది, ఊబి ఉంది, ఊబిలో దూకకూడదు అంటారు కదా, ఆ పరిస్థితిలోకి చాలా మంది వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఒక నేను చెప్తున్నాను. ఎవరైతే మంచిగా వాడేటోళ్ళకి అయితే ప్రాబ్లం లేదు, కానీ తెలిసో తెలియక తప్పులుగా వాడేటోళ్ళు అయితే కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్. ఎందుకంటే క్రెడిట్ కార్డ్స్ అనేది చాలా డేంజర్స్, చాలా 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 డేంజర్. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించుకోండి కార్డ్స్ వాడేటప్పుడు, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మనకి ఒక బిల్డింగ్ సర్కిల్లో ఇది వచ్చేసి చూడండి క్లియర్గా రాశారు కదా, మనకి మూవీస్లో కానీ డైనింగ్స్లో కానీ ఏమి ఇయ్యమని చెప్పారు కదా. ఇక్కడ చూడండి అన్లిమిటెడ్ అనమాట క్యాష్ బ్యాక్ అనమాట. ఇది 5% మనకి ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ మనం చేస్తే 5% ఇస్తారు. అదే ఆఫ్లైన్ మనము ఏదైనా ఒక షాప్కి వెళ్ళాం, మార్ట్కి వెళ్ళాం, డీమార్ట్కి వెళ్ళాం, దేనికి ఒక దాంట్లో వెళ్ళి యూజ్ చేసామనుకో మనకి 1% అనేది వాళ్ళు ఆఫ్లైన్లో 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో 5% అనేది జరుగుతుంది. ఆన్లైన్ అంటే ఎనీ ఆన్లైన్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో వచ్చేసి మనకి వీళ్ళు 5% ఇస్తున్నారు. కాబట్టి ఒకసారి చూడండి. అలాగే ఒక బిల్డింగ్ సర్కిల్లో మ్యాక్సిమం మనం 5,000 వరకు దీంట్ నుండి మనం క్యాష్ బ్యాక్ పొందవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి చూడండి, ఇది 5,000 క్యాష్ బ్యాక్ పొందాలంటే మనము ఎంత ఖర్చు పెట్టాలనేది చూసుకోండి. ఫర్ 100 రూపీస్కి మనకి సరే ఆన్లైన్లో చేసిన 100 రూపీస్కి 5% ఇచ్చినా సరే మనకి ఒకసారి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. కాకపోతే మనకి ఎక్కువగా యూజ్ చేసేటోళ్ళకైతే ఈ కార్డు బెస్ట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్. కాకపోతే దీంట్లో వచ్చేసి ట్యాపింగ్ వచ్చేసి 5,000 ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ మనం చేస్తాం. క్యాష్ బ్యాక్ అనేది సింగిల్ స్టేట్మెంట్ ఒక సర్కిల్లో వస్తుంది మనకి. కాబట్టి ఒకసారి చూడండి. అలాగే ఆటోమేటిక్గా క్రెడిట్ కార్డ్ నెక్స్ట్ మంత్లో మనకి స్టేట్మెంట్ జనరేట్లో దీంట్లో వచ్చేస్తుంది. చూడండి, ఏమి ఇవ్వలే ఇక్కడ ట్రావెల్స్ కానీ, గోల్డ్ క్లబ్స్ కానీ, మనకి డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ కానీ, ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ కానీ, అలాగే ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కానీ, అలాగే మనకి జీరో లయబిలిటీ ప్రొటెక్షన్ కానీ ఏమి ఇవ్వలే. ఎందుకంటే ఇది మనకి ఆటోమేటిక్గా వీళ్ళు మనకి క్లియర్గా అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇవి ఏమీ ఉంచలేదు. కానీ వాళ్ళు మన దగ్గర నుండి మాత్రం జాయినింగ్ ఫీ మాత్రం 1000 రూపాయలు తీసుకుంటున్నారు. అది ఎంతవరకు సభమో వాళ్ళు ఆలోచించాలి. మనం కార్డు తీసుకునేటోళ్ళు కూడా మనము కొంచెం ఆలోచించాలి ఫ్రెండ్స్. అలాగే నేను చెప్పాను కదా, మనం 999 అనేది మనము వేవప్ చేసుకోవచ్చు అని. అది వచ్చేసి ఇది యాన్యువల్గా మనము దీని నుండి స్పెండింగ్ చేస్తే యాన్యువల్గా 2 lakhs మోర్ అంటే ఎక్కువ, 2 లక్షలకి ఎక్కువ లేకపోతే 2 లక్షలు మనం దీని నుండి యూజ్ చేసామంటే ఈ యాన్యువల్ ఫీ అనేది మనకి నిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనము మరి ఆ 999 అనేది మేము కట్ అవసరం లేదు. రివార్డ్ పాయింట్స్ ఫీ అనేది నిల్ ఉంది. అది ఎంత అయినా మనకి ఆటోమేటిక్గా బిల్లింగ్ సర్కిల్లోనే అది వచ్చేసి మనకి యాడ్ అయిపోతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. కాకపోతే ఇది వచ్చేసి చూడండి, దీని ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్లో కూడా మనకి దీంట్లో క్యాపింగ్ అనేది ఉంది. అది ఒకసారి చూసుకోండి మీరు క్లియర్గా. అలాగే దీంట్లో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 3.5% ఉంది. 42% ఫర్ యానమ్కి వస్తుంది. అలాగే మనకి దీంట్లో ఫ్యూల్ సర్చార్జ్ యావర్ కూడా 1% అనేది ఉంది. ట్రాన్సాక్షన్ ఆఫ్ ద మినిమం 500 నుండి 3,000 లోపల ఉంటే మనకి పెట్రోల్ బంప్స్లో మనము యాక్సెస్ ఇండియా ఎక్కడైనా సరే వేవ్ ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు ఫస్ట్ స్టేట్మెంట్లో 100 రూపీస్ మనము దీని నుండి మనము రిటర్న్ పొందవచ్చు అని చెప్తున్నారు. అలాగే చూడండి, క్యాష్ అడ్వాన్స్ ఛార్జెస్ వచ్చేసి మనకి 2.5% అని ఇస్తున్నారు. అయితే మినిమం ఛార్జ్ 500 అని చెప్తున్నారు. మీరు ఏటీఎంకి వెళ్ళి 100 రూపీస్ తీసినా మనం వాళ్ళకి 500 కట్టాలి. మీరు 10,000 తీసినా ఆ అమౌంట్ని బట్టి క్యాలిక్యులేషన్ చేసి ఎక్కువ తీస్తారు. కాబట్టి మన ఏఎస్ కార్డ్ ఆఫర్స్ ఛానల్ తరపు నుండి చెప్తున్నాను, ఎప్పుడు కూడా మీరు కార్డ్ని యూజ్ చేసి ఎప్పుడు కూడా ఏటీఎం నుండి అయితే అమౌంట్ అనేది తీయకండి. అది చాలా డేంజరు, సిబిల్ని కూడా కొంచెం అది డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి చూడండి. అలాగే మనకి ఈ 5% క్యాష్ బ్యాక్ అనేది చూడండి క్లియర్గా రాసి పెట్టారు. ఇక్కడ అన్ని క్లియర్గా ఉంది, మీరు ఒకసారి చూసుకోండి. ఫర్ 100 రూపీస్ స్పెండింగ్ చేస్తే మనకి వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్యూల్ సర్చార్జ్ యావర్ వచ్చేసి మనకి ఒక మంత్లో 100 రూపీస్ అనేది మనము దీని నుండి తీసుకోవచ్చు. చూడండి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో 5% క్యాష్ బ్యాక్ రాశారు. ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షన్ అండ్ క్యాష్ బ్యాక్ అని రాశారు కదా. ఆన్లైన్ మనం స్పెండ్ చేస్తే 5% అనేది వీళ్ళు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. ఆఫ్లైన్లో చేస్తే 1% అనేది ఇస్తున్నారు. కాబట్టి ఒకసారి చూడండి దీని ఛార్జెస్ ఎలా ఉంటాయి అనేది. ఇవన్నీ క్లియర్గా మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానే అనుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా దీంట్లో ఇచ్చామంటున్నారు. ఫ్యామిలీ మెంబర్కి లైఫ్ టైంలో ఇది వచ్చేసి అదర్ బెనిఫిట్స్ మనకి ఎనీ అదర్ బెనిఫిట్స్ గెట్ యూ టు యాడ్ అండ్ కార్డులు మనం తీసుకోవచ్చు. దీంట్లో ఫ్యామిలీలో తీసుకోవచ్చు. లైఫ్ టైంలో
ఎప్పుడైనా చేసుకోవచ్చు. అలాగే కాంటాక్ట్లెస్ పేమెంట్స్ కూడా మనం 5000 వరకు చేసుకోవచ్చు. కాంటాక్ట్లెస్ పేమెంట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అదొక మనము పిన్ చేయకుండా మనము దాంట్లో నుండి అమౌంట్ అనేది పంపించుకోవచ్చు. కాబట్టి అది చాలా మంచి యూస్ఫుల్ అదే ఆప్షనే. యూస్ చేసుకున్న వాళ్ళు కంపల్సరీ యూస్ చేసుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం, అది ఒక మంచి విషయం ఫ్రెండ్స్. అలాగే చూడండి, దీంట్లో వచ్చేసి మనకి ఎక్స్క్లూజివ్ ఆన్ క్యాష్ బ్యాక్ అని చెప్పారు కదా. వీళ్ళు దేంట్లో మనం జ్యువెలర్స్ కానీ దీని నుండి పర్చేస్ చేస్తే దానికి ఏం క్యాష్ బ్యాక్ అనేది ఇయ్యారు. అలాగే రిటైల్గా ఏం చేసినా ఇయ్యారు, మన వాలెట్లో చేసినా ఏమి ఇయ్యారు, ఫ్యూల్ పర్చేస్ చేసినా ఏమి ఇయ్యారు, స్కూల్ అండ్ ఎడ్యుకేషన్ సర్వీస్లో కూడా ఏమి ఇయ్యారు, ఇన్సూరెన్స్ బిల్స్ కానీ కట్టినా ఇవ్వరు, యూటిలిటీ బిల్ కట్టినా మనకి ఏమి ఉండదు, రైల్వేస్లో కూడా ఏమి ఉండదు, గిఫ్ట్స్ కార్డ్స్ మనం షాపింగ్ చేసినా ఉండదు, ఇంకా ఫైనాన్షియల్ మెంబర్షిప్స్ ఏమీ ఉండవు ఫ్రెండ్స్. వీళ్ళు ఏమి ఇయ్యరు మనకి, వాళ్ళు క్లియర్గా రాసి పెట్టారు. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా మీరు చదువుకోండి. మీకు ఎక్కడైనా డౌట్ అనిపిస్తే ఈ వీడియోని అయితే పాస్ చేసి కూడా చూడండి. దీంట్లో లేట్ పేమెంట్ ఛార్జెస్ చూడండి హెవీగా వేస్తున్నారు. ఇవన్నీ క్లియర్గా మీరు చూసి తెలుసుకొని మీరు కార్డ్ అనేది యూస్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు కార్డులో ఉన్న బెనిఫిట్స్ అన్నీ తెలుస్తాయి. అలాగే దీనికి వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకు 21 ఇయర్స్ నుండి 65 ఇయర్స్ ఉంటే ఈ కార్డుకి మనం ఎలిజిబిలిటీ అని చెప్తున్నారు. కాబట్టి చూడండి, కార్డ్ అయితే నా సజెషన్ అయితే మీకు ఈ కార్డు అవైలబుల్ ఉందంటే తీసుకోండి. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు 2 lakhs అనేది ఫర్ యానం మీరు కంపల్సరీ యూజ్ చేసేస్తున్నాము అనుకుంటే ఈ కార్డ్ని అయితే హ్యాపీగా కళ్ళు మూసుకొని తీసుకోండి. కానీ ఇంకోసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, కార్డ్ని అయితే తీసుకోండి. ఎలిజిబిలిటీ ఉంటే తీసుకోండి. మంచిగా కార్డ్ని మంచిగా వాడుకోండి. కార్డ్ని మంచిగా వాడుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దాన్ని బ్యాడ్గా వాడారంటే చాలా డేంజర్లో పడతాం. కాబట్టి మీరంతా కొంచెం కార్డ్స్ ఉన్న వాళ్ళందరూ జాగ్రత్త. అలాగే కొత్త వాళ్ళు తీసుకుంటాం అనేటోళ్ళు కూడా దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి అనేది మన ఛానల్స్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు ఈ వీడియో చూస్తున్నారా? అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఒక లైక్ చేస్తే ఒక మోటివేషన్గా ఉంటుంది మనకి నెక్స్ట్ వీడియో చేయడానికి, మనకు ఒక హోప్ అనేది దొరుకుతుంది. కాబట్టి ఛానల్ని అయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఒక రిక్వెస్ట్గానే తీసుకోండి. ఛానల్ని గ్రో చేయడానికి మీరంతా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు మనం వీడియో చేసాం కాబట్టి మళ్ళీ మీకు కొత్త వీడియోలన్నీ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.